ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో 2014 విభజన హామీలకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, హామీలకు సంబంధించినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కొన్నైతే ఇప్పటికే వచ్చాయి. దానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు ఏర్పాటు చేశారు. ఇది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో మెంటాడ మండలంలో ఏర్పాటు చేశారు. గతంలో దీనికి సంబంధించినటువంటి ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పనులు కూడా జరగకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఒక చోట ఒక కంటైనర్‌లోను మాత్రమే చదువుతూ ఉన్నారు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందో చెప్పుకోవడానికే సెంట్రల్ గవర్నమెంట్‌తో ఇదంతా రన్ చేస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఒక కంటైనర్‌లోనే విద్యార్థులకైతే క్లాసులు జరుగుతూ ఉంటాయి. బోధనా తరగతులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే మెంటాడ మండలం సంబంధించినటువంటి మర్రివలస గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి రెవెన్యూలు నేనైతే ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ అయితే ఈ ప్రాంతంలో శరవేగంగా పనులైతే జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే అన్ని పనులు కూడా నత్తనడగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది అకాడమిక్ బ్లాక్‌గా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి ఆపోజిట్‌లో ఉన్నటువంటి ఒకవైపు హాస్టల్స్ పిల్లలు ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉండడానికి ఒక హాస్టల్ కూడా ఒక పక్కనే అది కూడా ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంకా క్రమేపీ జరుగుతూనే ఉన్నది. సుమారుగా 2019లో ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అంటే నేటికి సుమారుగా 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇంతవరకు కూడా పనులన్నీ కూడా ఎక్కడివక్కడే నత్తనడగా సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే స్నాతకోత్సవం కూడా మొదటి కన్వెన్షన్ ఒక భారీ స్థాయిలో ఇదైతే జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఇక్కడ కాకుండా విశాఖపట్నంలో నిర్వహించారు. దీనిపైన పలు విమర్శలు కూడా గుప్పించిన పరిస్థితే ఉంది. ఎందుకంటే డెవలప్‌మెంట్ చెందాలంటే ఏదైనా జరగాలంటే ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా ఒక దేశ ప్రథమ పౌరురాలు మన జిల్లాకు వచ్చారంటే ఎంత గొప్ప గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఉండవలసింది ఈరోజు విశాఖపట్నంలో ఓ హోటల్‌కే పరిమితమైనటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదంతా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క వెనకబడిన ప్రాంతం అంటారు. ఇలానే ఉంచేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో చూస్తూ ఉంటే ఇటువంటివి ఏదైనా సరే స్నాతకోత్సవం కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు ఏవి జరిగినా సరే ఎక్కడైతే యూనివర్సిటీ ఉందో అదే ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా చూస్తుంది రోడ్స్ పరంగా కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి క్రమేపీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎవరైనా వస్తున్నారంటే మనం చూస్తూనే ఉంటాం. ఎవరైనా సరే అక్కడ మీటింగు ఒక పొలిటికల్ లీడర్ సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి వస్తున్నాడంటే శరవేగంగా రాత్రి రోడ్లు మొత్తం రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. చుట్టుపక్కల అన్నీ కూడా రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఒక్కసారిగానే కొన్ని రోజుల వ్యవధిలోనే చూపిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు దేశ ప్రథమ పౌరాలు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఈ ప్రాంతం అంతా వెనకబడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ట్రైబల్ విలేజ్. ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ చూసిందంటే మెంటాడ ఇదంతా కూడా సాలూరు కాన్స్టిట్యుయెన్సీకి అయితే వస్తుంది. ఇక్కడ స్థానిక మంత్రి గుమ్మడి సంజయ్ అని ఇదంతా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ పనులన్నీ కూడా ఈ విధంగా నత్తనడకగా సాగడంతో పలువురు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి పనులు కూడా జరగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కనుక దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసినవి చూస్తూ ఉంటే విశాలమైనటువంటి తరగతి గదులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అకాడమిక్‌కి సంబంధించి ఇక్కడ మనం దూరం చూస్తేనే చాలా విశాలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి ఏదైతే పార్వతీపురము అలాగే విజయనగరంకు ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలంటే సుమారుగా 5 కిలోమీటర్ల మేర అయితే రావాల్సి అయితే ఉంటుంది. 5 కిలోమీటర్ల మేర కూడా రోడ్డు చూస్తే సుమారుగా 100 ఫీట్ రోడ్డు కూడా ఒకవైపు అయితే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ఒక పక్క అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికకి సంబంధించి కావచ్చు, సిఐటియులకు సంబంధించి కావచ్చు, సిపిఎం మెయిన్ ఇదంతా కూడా వామపక్ష భావజాలు కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఎందుకు పెట్టట్లేదు? ఎవరు జేబులో పెడుతున్నారు? ప్రజల సొమ్మే కదా, కేంద్రం నుంచి వచ్చినటువంటి సొమ్మే కదా, మీరు పెట్టడానికి ఏమైంది? దీనికి సంబంధించిన అప్రోచ్లు ఇవ్వడానికి ఏమైంది అంటూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఒకవైపు ఆందోళన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి పనులు కూడా మాకైతే చెప్పట్లేదు. ఇందులో మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అటువంటివి ఏమీ లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన పనులే కనీసం మమ్మల్ని చేయనివ్వట్లేదు. లోపలికి వచ్చి పనులు మమ్మల్ని ఏం చేస్తారంటూ కూడా పలుమార్లు కలెక్టరేట్ కూడా వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు అయితే గతంలో చూసాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సేమ్ అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే చెప్పారో అదే
పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అసలు ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జరగట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎటువంటి ఉపాధి కల్పించట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్‌ని అయితే పూర్తిగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ట్రైబల్ యూనివర్సిటీ అంటే ట్రైబల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఇందులో విద్యార్థులు ఎవరైనా వచ్చి చదవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు చాలామంది అందరూ కూడా ట్రైబలే వాళ్ళ యొక్క ల్యాండ్స్‌నే ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈరోజు ఇటువంటి సందర్భంలో ఏది కూడా లేకుండా పూర్తిగా అన్నీ కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వం సుమారుగా ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల పైచిలుకైతే అయింది. దగ్గర 25 మాసాలైతే అయింది. కానీ ఇంతవరకు కూడా ఈ పనులన్నీ కూడా ఇలానే సాగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన స్నాతకోత్సవంలో కూడా కనీసం దీనికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా చేయాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా లేకపోవడంతో మరింత దురదృష్టకరంగా చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యూనివర్సిటీలు అయితే ఇక్కడ విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక మీటింగ్లు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో సిటీల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రాంతం మరి ఇంకొప్పుడు అభివృద్ధి చెందుతుందంటూ కూడా పలువురు విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడైతే మనం ఏర్పాటు చేసామో అదే ప్రాంతంలో జరగాలి. ఒకవేళ జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తారు, లేదంటే ఉన్నటువంటి రాజకీయ నాయకులు వస్తారు, లేదంటే దేశ ఉన్న ప్రథమ పౌరులైనటువంటి ఆ రాష్ట్రపతి కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ పనులు ఎలా ఉన్నాయి అవి కూడా వచ్చి చూసి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అటువంటిది ఏదీ లేకుండా కనీసం పట్టించుకోకుండా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే ధోరణి కూడా వ్యవహరిస్తూ అక్కడి నుంచి అక్కడికి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే విజయనగరం అంటేనే ఒక మారుమూల ప్రాంతం కనుక ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తొచ్చు అనే ఆలోచనతో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా పక్కదోవ పట్టించే విధంగా ఇక్కడి నుంచి లేకుండా పూర్తిగా ఈరోజు విశాఖపట్నంలో దీనికి సంబంధించినటువంటి మొదటి కన్వికేషన్ అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చూసుకుంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే దీనికి సంబంధించిన పనులు కూడా ఏది కూడా జరిగినటువంటి పని. కనీసం యూనివర్సిటీ ఇటువైపు ఉందని ఎక్కడ కూడా బోర్డు కనిపించినటువంటి పరిస్థితి. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒక బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే అక్కడ విజయనగరం టు పార్వతీపురం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడే చిన్న బోర్డు ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇటువైపు వెళ్ళమని చిన్న బోర్డు యారో మార్క్తో పెట్టారు. అంతే తప్ప కానీ దీనికి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగటం లేదు. అదే కనుక చూస్తూ ఉంటే ఇలాంటి యూనివర్సిటీ, ఇంత గొప్ప యూనివర్సిటీ ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నదంటే అందరికీ కూడా గర్వించదగినటువంటి విషయమే. కానీ ఈరోజు దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా నత్తనడగా సాగడంతో పలువురైతే ఈరోజు ప్రభుత్వాలపైన విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం కావచ్చు, సిపిఐ నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏమైంది, ఎంత శరవేగంగా జరగని పనులను పూర్తిగా ఈరోజు నత్తనడిగా సాగడానికి కారణాలు ఏమిటి, ఎవరికి అందవలసినటువంటి మామూళ్ళు వారికి అందవలసిన లంచాలు అందలేదా అనే ఆలోచనలతో కూడా మరోవైపు తీవ్రంగా ఇక్కడ కూటమి నాయకుల్ని, గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులను కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఆ వామపక్ష నాయకులే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యల నగరం విజయనగరం. అటువంటి విజయనగరంలో ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు విజయనగరంలో ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. అయితే ఇవి ప్రధానంగా గిరిజన విశ్వవిద్యాలయం అనేది విభజన హామీల్లో భాగంగా విజయనగరంకి కేటాయించారు. ఇది 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఇది వచ్చింది. 2014 నుంచి ఈరోజు 2026 దాదాపుగా 12 సంవత్సరాలు, అంటే పుష్కర కాలం పూర్తవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి గిరిజన విద్యాలయానికి ఇంతవరకు శాశ్వతమైనటువంటి భవనాలు లేవు, యూనివర్సిటీ రూపం లేదు, ఇంకా చిన్న చిన్న గదుల్లోనే తరగతులు చెప్పే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఒక 325 నుంచి 335 కోట్ల వరకు కేటాయించామని చెప్తున్నా ఆ నిధులు ఏమయ్యాయో ఇంతవరకు అర్థం కావడం లేదు. అది ఎక్కడ బిల్డింగ్ రూపంలో కానీ కార్యాచరణ రూపంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఇన్ఛార్జి మినిస్టర్ కావచ్చు, లోకల్ మంత్రి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ స్నాతకోత్సవాలు జరిగేటప్పుడు విజయనగరం కేంద్రంగా నిర్వహించాల్సింది పోయి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం అనేది ఒక రకంగా విజయనగరాన్ని చిన్నచూపు చూడడమే. కాబట్టి ఇక్కడ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వెలికితీసే విధంగా ఆ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాల్సింది పోయి ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం. ఈ విజయనగరం జిల్లాకు జరిగినటువంటి చిన్నచూపుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు,
లేదంటే స్టాఫ్ కావచ్చు, లేదంటే తరగతి గదులు కావచ్చు, లైబ్రరీ కావచ్చు, లేదా ఇతర సౌకర్యాల విషయంలోకి వచ్చేసరికల్లా ఈ సౌకర్యాలను కల్పించాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. ఇక్కడ పెడితే ఇవన్నీ ఇక్కడ అడుగుతారనే, ప్రశ్నిస్తారనే కారణంతోనే ఇక్కడ తప్పించేసి ఈరోజు రహస్యంగా విశాఖపట్నంలో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ప్రశ్నించడం కోసం, అడగడం కోసం స్థానికంగా ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్తే వాళ్ళ లోనికి రానివ్వకుండా మీ మీద కేసులు ఉన్నాయనో ఇతర కారణాలు చెప్పి ఐడెంటిఫై చేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతుకు నొక్కే విధంగా అక్కడ అరెస్టులు చేసే దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కూడా ఈరోజు అధికార యంత్రాంగం ప్రభుత్వం చేసింది. ఇది సరికాదు. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన విద్యార్థులనే ప్రశ్నించనివ్వకుండా చేసినప్పుడు ఇంకా భావి భారత పౌరులు, ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? అందుకని చెప్పి అవి ఇక్కడ జరిగి ఇక్కడ సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటేది బాగున్న. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేయడం పట్ల మేము స్థానికంగా అయితే తీవ్రమైనటువంటి నిరసనని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎప్పటికైనా ఈ స్థానిక సమస్యల్ని పరిష్కారం చేసి ఇది విజయనగరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎటువంటి అభివృద్ధి జరగటం లేదని, అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు కూడా దుర్వినియోగం చేసే విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని, ఎటువంటి పనులు కూడా ముందుకు నత్తనడగ్గా సాగుతున్నాయని మరింత మండిపడుతున్నటువంటి ఈ పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు, స్థానికులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మాకు సంబంధించినటువంటి ఎటువంటి స్థానికులకైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి లబ్ధి కూడా లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్లో ఇక్కడ యూనివర్సిటీ వచ్చిన కొత్తలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మీకు కల్పిస్తాం, మీకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మేము దీంట్లో కల్పిస్తాం, అదేవిధంగా ఈ భూములకి రావాల్సినటువంటి డబ్బులకు పూర్తి చెల్లిస్తాం అన్నారు. కానీ వాళ్ళకి కూడా ఇంతవరకు ఏమీ చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్తో ఒప్పుకునేటువంటి ఒప్పందాలు ఏవైతే దీనికి సంబంధించినటువంటి గుత్తదారులు అయితే దీన్ని ఒప్పుకునేటువంటి సుమారుగా 305 కోట్ల రూపాయల వరకు కూడా దీన్ని అయితే ఒప్పుకున్నట్టయితే చెప్తూ ఉన్నారు. అది ఇంత జరిగినప్పటికీ కూడా అసలు ఇక్కడ పనులు అయితే మాత్రం ఆ విధంగా కనిపించడం లేదు. సుమారుగా 2027కే పూర్తి స్థాయిలో దీన్ని అంతా కూడా పూర్తి చేసి మేమైతే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారట. కానీ ఇంతవరకు కూడా అటువంటిది ఏది కూడా కనిపించట్లేదు. కనీసం ఇప్పటికే చూస్తూ ఉంటే పనులన్నీ కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక అకాడమిక్ బిల్డింగ్ మాత్రమే రెడీ అవుతూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు చూస్తే పిల్లలకు సంబంధించినటువంటి ఒక హాస్టల్ మాత్రం రెడీ అయింది. మిగతా అంతా కూడా ఏది కూడా లేనటువంటి పరిస్థితి. ఒక విధంగా చూసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫ్యాకల్టీ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అందులో పనిచేసినటువంటి అదర్ ఫ్యాకల్టీలు, అదేవిధంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్, అవి అందరూ కూడా చూస్తూ ఉంటే మ్యాన్ పవర్ సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి బాధ్యత యూనివర్సిటీకి అయితే ఉంటుంది. కానీ ఇది ఏది కూడా ఇంతవరకు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తూ ఉన్నది. ఏది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఏది కూడా లేదు. ఎప్పటికైనా సరే కూటమి నాయకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి దీన్నైతే అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళ్తే తప్పకని ఇంత వేగంగా ఇదైతే మళ్ళీ ఇక్కడ క్లాసులు ప్రారంభమయ్యే దిశగా అయితే దీన్ని ముందుకు వెళ్ళాలి తప్పకని, లేదంటే అంతవరకు కూడా ఎటువంటి నోచుకోకుండా ఎప్పటివరకు ఏదైతే అక్కడ కొనసాగుతున్నాడో విజయనగరం దగ్గరలో ఒక చిన్న కంటైనర్లు ఎక్కడైతే క్లాసులు జరుగుతూ ఉన్నాయో ఆ క్లాసుల్లోనే పిల్లలు మగ్గిపోవడం తప్పకని ఇదైతే అందించే పరిస్థితి కనిపించట్లేదంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.